నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ పరిధిలోని 15 మంది బాధిత కుటుంబాలకు 8,70,000 సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన కూటమి పార్టీల నాయకులు. ప్రజల ఆరోగ్య భద్రతకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషి చేస్తున్నారన్న నేతలు. గుండ్లవల్లేరు శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన ఆలయ శిఖర ప్రతిష్ఠ సంప్రోక్షణ మహోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శాస్త్రోక్త హోమ పూజలు చేసిన వేద పండితులు. గుడివాడ ఈవీఆర్ హాస్పిటల్ ఈవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన. వైద్య చికిత్సలు చేయించుకున్న 3,000 మంది అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించిన ట్రస్ట్ నిర్వాహకులు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబానికి చెందిన వారు కూటమి ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా నియోజకవర్గ పరిధిలోని 15 మంది బాధితులకు మంజూరైన 8,11,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు వెనిగండ్ల రామకృష్ణ, నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడి నాగరాజు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అరకెపడి రామశాస్త్రులు, సర్పంచ్ సింగాల రాధాకృష్ణ, సీనియర్ టీడీపీ నాయకులు అందుగుల యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 15 చెక్కులు, అలాగే 8,15,000 రూపాయల అమౌంట్ని ఈ రోజున 15 మంది లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 3,15,00,000 రూపాయలని ఈ సంవత్సరన్నర కాలంలో గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా తమ వైద్య నిమిత్తం ఖర్చు పెట్టుకుని ఈ రోజున ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఆయన తక్షణం స్పందించి ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలకు కానీ ఇక్కడ ప్రత్యేకంగా 4 సిబ్బందిని ఏర్పాటు చేసి త్వరితగతిన ఈ యొక్క పనులన్నీ కూడా జరిగే విధంగా ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ సెక్రటేరియట్లో పనులు చేయించుకొచ్చే విధంగా ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 1 తారీఖున 1 తారీఖు నాడు పార్టీ ఆఫీస్, మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మా ప్రియతమ నాయకుడు వెనిగండ్ల రాము గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఈ ప్రజావేదిక అనేది పెట్టింది ప్రజల కోసం, ఎందుకంటే నిరంతరం దీని తలుపులు తెరిచి ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఈ తలుపులు తెరిచి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే పేదవాడికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఈ పార్టీ ఆఫీస్ని పెట్టి ప్రతి పేదవాడికి, అనారోగ్యంగా పాలైన ప్రతి పేదవాడికి వాళ్ళకి ఏం కావాలితే అది, ఎందుకంటే ఎల్ఓసి దగ్గర నుంచి లక్షల కొలది, కోట్ల కొలది ఎల్ఓసీలు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, అలాగే ప్రతి సాట్ ఎలా ఉంటుందో తెలియదు. గుడివాడ పట్టణం ఆఫీస్ పెట్టి మరి పేదవాడికి ఉపయోగపడుతున్నారు. అలాగే మా వెనిగండ్ల రాము గారు, అయ్యా నాకు బాగాలేదు ఆరోగ్యం అని చెప్పని ఆపరేషన్ చేయించుకుని వచ్చిన ప్రతి వారికి కూడా గత నెలలో అయితే దాదాపుగా 4 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చాము, ఎల్ఓసీలు కానీ. అలాగే ఈ రోజున దాదాపుగా 8,50,000 రూపాయలు చెక్కుల రూపంలో ఇచ్చాము. దాదాపుగా ఇప్పటి వరకు 3,20,00,000 రూపాయలు, దాదాపుగా 3,20,00,000 రూపాయలు వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ గుడివాడ పట్టణంలో పేద ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెక్కుల రూపంలో వెనిగండ్ల రాము గారు ఇప్పించారు. ఈ రోజున కూటమి పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వెనిగండ్ల రాము గారి యొక్క ఆధ్వర్యంలోని మరి ప్రజావేదికలోని ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్నారో వారందరికి కూడా మరి ఆయన 15 చెక్కులు, ఈ రోజున 15 మంది కుటుంబాలకు చెక్కులు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ యొక్క కార్యక్రమం నిరంతరం సాగుతుంటే బయట పేద ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎట్లాగంటే మనము ఏదైతే పార్టీలకు అతీతంగా, ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోని మరి ముఖ్యంగా వెనిగండ్ల రాము గారు పార్టీలకు అతీతంగా, కావాలతో మీరు చూసుకోండి, ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, మిగతా పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే రాజకీయ పరంగా కాకోకుండా
ఆయన ఎన్నికల వరకే రాజకీయాలే తప్ప తర్వాత మొత్తం కూడా ప్రజలకి ఏ రకంగా మేలు చేయాలి, నా వల్ల ఏ రకంగా ఎంతవరకు నేను మేలు చేయగలను అంతవరకు నేను చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ రోజున సుమారుగా 3 కోట్ల రూపాయలు సంవత్సరన్నర కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తీసుకొచ్చారంటే అది ఎమ్మెల్యే గారికి పార్టీ తరఫున అట్లాగే ప్రజల తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తారు. కైకలూరు మేజర్ పంచాయతీ కార్మికులకు 8 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. జీతాలంతగా ఆందోళన చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ వాటర్ స్కీమ్ కార్మికులు కాంట్రాక్టు సిబ్బందిని శనివారం జీఎన్ఆర్ మద్దతుగా నిలిచారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారంటూ భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం స్పందించి కార్మికులకు జీతాలు విడుదల చేయాలని జీఎన్ఆర్ డిమాండ్ చేశారు. క్లియర్ చేసుకోండి, అర్థమైందా? ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అయితే ఈయన బాధ్యత ఉంటే, నేను ఎమ్మెల్యేకి నేను బాధ్యత ఉంటే, ఎవరైనా బాధ్యత ఉంటాయి, అర్థమైందా? లైట్లు ఎలాగో డ్రైనేజ్ దిగిపోతే కంపు కొడుతుంది. ఇది ఒక రోజుతో వాళ్ళు ఇవాళ బంద్ అనేది ఇవాళ మొదలెట్టారంటే దాన్ని సాల్వ్ చేసుకుని ప్రజలకి ఏ వసతి కూడా ఆకుండా చూసుకోవాలని బాధ్యత ఇవాళ అధికార పార్టీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉంది. బాధ్యత మీరు ప్రతి విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఈ సాల్వ్ చేసిన బాధ్యత మీ మీద ఉంది, అర్థమైందా? అవి చేసుకోండి. లేదు అది సాల్వ్ చేసుకోకపోతే ప్రతిపక్షంగా నా బాధ్యత ఏంటి అనేది, అది మీరు సాల్వ్ చేసుకోకపోతే నా బాధ్యత ఏంటని నేను నిర్వర్తించాలి. ప్రజల కోసం, గ్రామం కోసం వాళ్ళు పనుల్లోకి దిగాలంటే ఏం చేయాలి, మేమేం చేయాలనేది మేము దాని దృష్టిలో మేము వెళ్తాం, అర్థమైందా? అది మిగతా చూసుకోండి. కైకలూరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుండి వాటర్ వర్క్స్, అలాగే కరెంట్ వర్క్స్, పంచాయతీలో గ్రామ ప్రజలకు సేవలు అందించేటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు బంద్ చేయటం జరిగింది. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ మా సేవలు అన్నీ కూడా బంద్ చేస్తున్నాం, మాకు 7-8 మాసాల నుంచి మాకు జీతాలు లేవు, జీతాలు లేకుండా మేము ఏమి తిని మేము ఈ పారిశుద్ధ్య కార్మికులుగా కానీ వాటర్ వర్కర్లుగా కానీ మేము ఎలా పని చేయాలి అనేది ఎప్పటి నుంచో దాదాపు 6-7 మాసాల నుంచి కూడా వీళ్ళు మరి పంచాయతీ అధికారికి కానివ్వండి, గ్రామ పంచాయతీ గౌరవ పాలక సభ్యులకు కానీ వీళ్ళు చెబుతూనే ఉన్నారు. ఇదిగో అదుగో అని చెప్పుకుంటా వస్తూ ఈ నెల ఇచ్చేస్తాం చేయండి అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ దీని అందరికీ కారణం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు, ఒకరి నుంచి ఒకరు అధికారులు. వాళ్ళేదో గ్రామ పంచాయతీల అధికారి ఉన్నామని పేరు చెప్పడమే కానీ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని, గ్రామ పంచాయతీ పాలన అంతా కూడా చిన్న భిన్నం చేసేసారు ఈ అధికారులు. ఈ అధికారులు చేసినటువంటి చిన్న భిన్నం చేసినటువంటి వ్యవస్థని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక
గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే గారు ఇదంతా వెంటనే సరిదిద్ది ఆయన దృష్టి పెట్టి సరిదిద్దినట్టయితే ఎప్పుడో సరైపోయేది. కానీ ఆయన గ్రామ పంచాయతీ కదా వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారులే అని వదిలేస్తే ఇది స్వర్గలోకంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీ, అందరికీ సేవలు అందించేటువంటి గ్రామ పంచాయతీ నరకంలా తయారైపోయింది. నరకంలా తయారైపోయి గ్రామంలో ప్రజలకు సేవలు అందించలేనటువంటి పరిస్థితి వచ్చింది. గుడ్లవల్నేరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆలయ జీర్ణోద్ధరణ పూర్వక శిఖర ప్రతిష్ఠ సంప్రోక్షణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శిఖర ప్రతిష్ఠ సంప్రోక్షణ మహోత్సవాలు శనివారం ఎంతో ఘనంగా జరిగాయి. ప్రముఖ వేద పండితులు ముత్తేవి శ్రీనివాస శిశుకాంత్ నేతృత్వంలో హోమ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. శిఖర ప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా శనివారం తెల్లవారుజాము నుంచి దేవస్థానంలో విశ్వస్కైన పూజ, పుణ్యాహవచనము, అగ్నిజ్ఞానము, హోమములు, మహాపూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్త సమయానికే వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య ఆలయ శిఖర ప్రతిష్ఠ వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతరం జరిగిన శాంతి కళ్యాణ పూజలో పలువురు దంపతులు, జంటలు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్లవన్నేరు మండల ప్రముఖులు, దేవస్థాన భక్త బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కూడా ప్రోక్షణ చేస్తారు. అదంతా కూడా 11:30, 12 అట్లా లోహితాత్మకమణిం సాధ్యస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. మీకు ఇచ్చినటువంటి కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వండి. కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు రావచ్చు మీరందరూ కూడా. ఇప్పుడు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం భోహవం భవహవోగం జవహవం మాహవం జనహవం దవహవోగం సత్యం. ఓం దత్సద్విజర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్. ఓమవోర్జోదరసామృతం బ్రహ్మవోధవస్వరో విచక్రమే త్రేదా నిరరేపదో నమస్య భాగం సరే స్వాహా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యా ధర్మాణి ధారయ స్వాహా. ఏడుగంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. రామేణ ద్రవం గృహీత్వా దక్షిణేన ఆజ్యపాత్రం సంగృహ్య భజంత్రీలు గట్టి మేళం
గోవిందా గోవిందా ఈవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో వేలాదిగా ప్రజలు పాల్గొని చికిత్సలు చేయించుకున్నారు. శిబిరం విజయవంతం చేసిన వారికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఇడుపుకంటి వెంకట రామయ్య జ్ఞాపకార్థం గత 10 సంవత్సరాలుగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం సుమారు 3000 మందికి వైద్య సేవలు అందినట్లు శిబిరం నిర్వాహకులు ఇడుపుకంటి రాజలక్ష్మి, ఇడుపుకంటి శ్రీనివాసులు తెలిపారు. ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటుగా అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, ఖరీదైన ఇంజెక్షన్లు చేసినట్లు నిర్వాహకులు రాజలక్ష్మి, శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణులు కర్ణాటి రాజేంద్ర మరియు పలువురు వైద్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా హాస్పిటల్ తిరిగానండి, 1-2 కాదు. ఏమేమి మందులు వాడో చూపించండి. అడుగు తగ్గిపోవాలంటే ఇంజక్షన్తో పాటు నువ్వు ఎక్సర్సైజ్ కూడా చేయాలా. ఎక్సర్సైజ్ చెప్తాం మేమే, అవి చేస్తే సెట్ అవుతాం. సరేనా? అమ్మో చాలా మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈవీఆర్ హాస్పిటల్లో నవంబర్ 1-2 ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టామండి. కానీ ఈసారి మామూలుగా ఎప్పుడు మనకి రోజుకి 1000 మంది అలా అయ్యేవారు. ఈసారి ఒక్క రోజునే 3000 మంది దాకా అయ్యారండి. అన్ని సర్జరీలు మనం ఉచితంగా చేస్తాం. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి 10వ వద్దంటండి. ఈ 10 సంవత్సరాలు ఈవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మా ఫాదర్ పేరు మీద స్థాపించి మనం ఫ్రీ క్యాంప్ చేసుకుంటూ వస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం పెట్టాం. గుడివాడలో ఎప్పుడు లేని విధంగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం. దానికి సంబంధించి కూడా మొత్తం కార్డియాలజీ పరీక్షలు కానీ, యాంజియోగ్రామ్ కానీ అన్నీ కూడా ఫ్రీగా పెట్టాం. ఈసారి కూడా మొత్తం అన్నీ ఫ్రీగా చేస్తున్నాం. కొంచెం ఏం లేదు, క్రౌడ్ ఎక్కువగా ఉంది. అందరూ కొంచెం సమన్వయం పాటిస్తే మేము నీట్గా చూసి పంపిస్తాం. ఎవరికి ఎక్కడ అసంతృప్తి లేకుండా చేస్తాం. కానీ ఈసారి ఈ క్యాంప్కి ఏం జరిగిందంటే, మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రం హైదరాబాద్ నుంచి కానీ, అనంతపురం కానీ, విశాఖపట్నం కానీ ప్రతి చోటని కూడా ఇక్కడికి వచ్చారు. కొంచెం ఏం లేదు, కొంచెం టైం కేటాయిస్తే మొత్తం అంతా మీరు దీర్ఘంగా చూసి పంపిస్తాం. మేము ఇలాగే ముందు కూడా క్యాంపులు చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. అందరికీ నమస్తే. ఐఎమ్ డాక్టర్ రాజలక్ష్మి ఇడుపుగంటి, న్యూరోసర్జన్ ఫ్రమ్ ఈవీఆర్ అండ్ ఈవీఆర్ అమరావతి హాస్పిటల్స్. సో ప్రతి సంవత్సరం నవంబర్ 1 and 2 మా నాన్నగారి పేరు మీద ఉచిత మెగా వైద్య శిబిరం మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల బ్లడ్ టెస్టులు, పొట్ట స్కానింగ్స్, ఎక్స్రేస్, సిటీ స్కాన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రీగా, కొన్ని ఇంకా ఖరీదైన పరీక్షలు 50% డిస్కౌంట్తో, సర్జరీలు, వెన్నుకు సంబంధించిన ఇంజెక్షన్స్, యాంజియోగ్రామ్స్, టీఎంటీస్, ఎకోస్ అన్నీ కూడా ప్రతి పేషెంట్కి అవసరమైనట్టుగా ఉచితంగా చేయడం జరుగుతుంది. అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో ఈ క్యాంప్ని సద్వినియోగం పరుచుకునేటువంటి జనాలు చాలా ఎక్కువైపోయారు ఈ సంవత్సరము. సో అందువల్ల లోడ్ ఎక్కువగా, అంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల బియాండ్ అవర్ హాస్పిటల్ స్టాఫ్ యొక్క కెపాసిటీ లిమిట్ జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి కొంచెం ఓపిక్గా ఉంటే అందరికీ జరగాల్సిన ప్రతి ప్రక్రియ, ప్రతి టెస్టు, ప్రతి రిపోర్టు కూడా ఆన్ టైం వస్తాయి. సో వీ ఆల్ ఎక్స్పెక్ట్ యూ టు కోఆపరేట్ టు us. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేంద్ర కర్ణాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుడివాడ. ఈరోజు ఇడుపుకంటి వెంకటరామయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరంలో భాగంగా గుండెకు సంబంధించినటువంటి ఈసీజీ, ఎకో, టీఎంటీ అవసరమైన వారికి కరోనరీ యాంజియోగ్రామ్తో సహా పూర్తి ఉచితంగా చేయబడుతుంది. గుండె సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చూపించుకొని అవసరమైన పరీక్షలు చేయించుకొని వారికి కావాల్సిన తగు సూచనలు, సలహాలు పొందుతారని కోరుకుంటూ సెలవు.
వ్యక్తిగత పబ్లిసిటీ కోసం సామాజికవేత్తల ముసుగులో ప్రజానాయకుడైన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యడి నాగరాజు హెచ్చరించారు. గుడివాడలో ఆయన కార్యాలయంలో నాగరాజు మీడియాతో మాట్లాడారు. తుఫాన్ విపత్కర పరిస్థితిలో వేల ప్రజల సంరక్షణ కోసం ఎమ్మెల్యే రాము తీసుకున్న చర్యలను నాగరాజు వివరించారు. రోజున చూస్తున్నాం, అనేక అవాకులు చవాకులు పేలుతున్నారు. పెద్దలు కొంతమంది ఉన్నారు, సామాజిక కార్యకర్తలు ఉంటూ మరి సమాజానికి ఎంతో కొంత మంచి చేయవలసిన వారు కూడా రాజకీయ పార్టీ మాదిరిగా రాజకీయ పార్టీ నాయకులు ఏ విధంగా అయితే మాట్లాడతారో అలాగ మాట్లాడడం అనేది సభ్య సమాజం హర్షించదు అనేది మరి ముఖ్యంగా ఆ సామాజిక వ్యక్తులు గుర్తించాలని తెలియజేస్తున్నా. ఈ రోజున ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు, ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు అని పేపర్ల ప్రకటన ఇవ్వడం, ఎమ్మెల్యే గారు లేకపోవడం ఏంటి? ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు నాయకుడు అన్నవాడు ఎక్కడున్నా కానీ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా మానిటరింగ్ చేసేవాడే నాయకుడు. ఆ మానిటరింగ్ వెనిగండ్ల రాము గారు ఇక్కడ ఖచ్చితంగా చేశారు. డిపార్ట్మెంట్ వారిని అందరూ కూడా సంసిద్ధత చేశారు. నాయకులందరూ కూడా, కూటమి నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా సంసిద్ధత చేశారు. ఇక్కడ రావి వెంకటేశ్వరరావు గారిని, సీనియర్ నాయకులైనటువంటి రావి వెంకటేశ్వరరావు గారి యొక్క సహాయ సహకారాలు ఆయన తీసుకోవడం జరిగింది. మరి రావి వెంకటేశ్వరరావు గారి యొక్క పర్యవేక్షణలో అనేది కూడా ప్రతిదీ కూడా ఇక్కడ మరి వెనిగండ్ల రాము గారు, రావి వెంకటేశ్వరరావు గారు అనేది అది జోడెద్దుల బండి లాంటిది. అది జోడెద్దుల బండి లాంటిది. గుడివాడకు రాము గారు అనేవారు అభివృద్ధిని కాంక్షించే నాయకులు ఇక్కడ ఇద్దరున్నారు. మాకు ఎమ్మెల్యే గారు లేరనే ఫీలింగ్ ఏమి ఇక్కడ లేదు. ఎందుకంటే ఆయన అనునిత్యం కూడా మాతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు తుఫాన్ రాకముందు నుంచే 4 రోజుల ముందు నుంచి వార్డు స్థాయి నాయకులతో కూడా మాట్లాడి ప్రతి ఒక్కరు కూడా వార్డులో అందుబాటులో ఉండాలని తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజున సామాజికవేత్తను ముసుగు వేసుకుంటూ ఇలా మాట్లాడడం అనేది, ఎమ్మెల్యే గారి మీద దురుద్దేశంతో మాట్లాడడం అనేది సబబు కాదు. ఇది ప్రజలు కూడా హర్షించరనేది మీరు గుర్తించాలని తెలియజేసుకుంటున్నా. ఇవాళ మీరు ఒక మాట అన్నారు, వాట్సాప్లో ఒక మాట అన్నారు, మీకన్నా ఒక చిన్న వ్యక్తి మిమ్మల్ని కామెంట్ చేశారు. ఎందుకు ఒకరు అన్నం, ఎందుకు ఒకరి చేత అనిపించుకోవడం దేనికి? సమాజానికి మంచి చేయాలనుకునే వాళ్ళకి మీ దృష్టికి ఏదైనా వస్తే తీసుకురండి, అది పరిశీలిస్తారు, పర్యవేక్షిస్తారు. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతే తప్ప మీరు ఒక సామాజికవేత్త అయి ఉండి మీరు ఒక రాజకీయ నాయకుల్లాగా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా అంతకుముందు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మనం అలా చేసామా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సామాజికవేత్తను ముసుగు వేసుకుని ఉన్నాము. ఆ ముసుగు వేసుకున్నప్పుడు మరి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన భూముల్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఏమైనా మాట్లాడారా మీరు? ఇప్పుడు మంచి చేసామంటే మన వరకు మంచి అనుకుంటే సరిపోదు. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలు గ్రహిస్తారు. మనం మంచి చేసి నేను చాలా మంచి చేశానని విషయం తాగమంటే మీరు ఒక విషయం తీసుకొచ్చి తాగమంటే ఎవరైనా తాగుతారా? మీరు గుడివాడకు మంచి చేశానని మీ దృష్టిలో మీరు అనుకోవచ్చు కాక, కానీ ఒక విషయం తీసుకొచ్చి మీరు ఇస్తే ఎవరైనా తాగుతారా? మరి అలాంటి విషపు మాటలు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? సామాజికవేత్త అని చెప్పుకుంటూ అలాంటి విషపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని ఒక్కసారి మీరు మీ యొక్క అంతరాత్మని పరిశీలించుకోండి. ఏ మాటలు ఎవరు మాట్లాడాలి, ఏ సబ్జెక్టు ఎవరు మాట్లాడాలి? ఒక రాజకీయ నాయకుడు మాదిరిగా ఎమ్మెల్యే గారిని విమర్శించడం అనేది ఈ సామాజికవేత్త ముసుగులో ఉన్న వారికి తగదు అని నేను మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎమ్మెల్యే గారు అనునిత్యం కూడా గుడివాడ అభివృద్ధిని కాంక్షిస్తూ కూటమి నాయకులందరూ కూడా సమన్వయపరుచుకుంటూ, అధికారులను సమన్వయపరుస్తూ తుఫాను యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసిన ఏకైక వ్యక్తి వెనిగండ్ల రాము గారు. వీటినన్నిటిని కూడా పర్యవేక్షించింది సీనియర్ నాయకులైనటువంటి వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రావి వెంకటేశ్వరరావు గారు. అందరికి కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అసలు ప్రజలకి ఆ ఫీలింగ్ లేదు. ప్రజలకి ఇక్కడ మా దగ్గర ఎమ్మెల్యే గారు లేరు అనే ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఆ ఫీలింగ్ లేకోకుండా చూసుకున్న వ్యక్తి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు. మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. రాము గారు వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందనే విషయాన్ని మాట్లాడటం లేదు. రాము గారు వచ్చిన తర్వాత గుడివాడలో ఎంత మార్పు వచ్చిందనే దాని గురించి మాట్లాడడం లేదు.
ప్రతి విషయంలో కూడా రాము గారు అనేది గుడివాడ అభివృద్ధిని కాంక్షించుకుంటూ, గుడివాడ యొక్క ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించుకుంటూ ఆయన చేస్తున్న ప్రయత్నాలకి మనం చేతనైతే సాయం చేద్దాం. లేదు మనకి వ్యక్తిగతంగా ఇష్టం లేదనుకో కామ్గా ఊరుకోండి. అంతేగాని సామాజికవేత్తల ముసుగులను అనేది కామెంట్ అనేది చేయకూడదు. మీరు మంచి పనులు చేస్తే చేసి ఉండకొచ్చుగాక, కానీ ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడి మాదిరి ఒక కామెంట్ చేస్తారో మీ మీద అన్ని వేలు కూడా అందరూ కూడా మరి మీ వైపు చూడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పెద్దలు మీరు అది గ్రహిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. అనవసరమైన విషయాల్లోని కలుగు చేసుకొని మీకున్న ప్రతిష్టను కానీ మీకున్న గౌరవాన్ని తగ్గించుకోకూడదని ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీకు నేను తెలియజేస్తున్నాను. లేదంటే ఏదో ఒక రాజకీయ పార్టీ యొక్క ఇది తీసుకొని దాన్ని బట్టి మీరు మాట్లాడండి, తప్పులేదు. ఎందుకంటే గుడివాడలో గత 20 సంవత్సరాలుగా అనేక రకాలుగా ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఈ రోజున అలాంటి ఇబ్బందులు లేకోకుండా గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు వెనిగండ్ల రాము గారు అందుబాటులో ఉంటున్నారు. ఆయన అనేక రకాలుగా మరి గుడివాడ అభివృద్ధిని కాంక్షించుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకునే విధంగా చేస్తున్నారు. ఈ రోజున తుఫాను బాధితులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా ప్రజలకి ముందుగానే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నాయకుల ద్వారాగా సూచనలు తెలియజేయడం జరిగింది. నాయకులందరూ కూడా వెనిగండ్ల రాము గారి యొక్క ఆదేశాలను ఆచరించడం, అట్లాగే రావి వెంకటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండడం జరిగింది, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా. విజయవాడ ఇంద్రకీలాద్రిలో శనివారం నుంచి భవానీ మండల దీక్షాధారణలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి 6వ అంతస్తులో భవానీ దీక్షాధారణలకు భక్తులు భారీగా చేరుకున్నారు. గణపతి పూజ అనంతరం స్థానాచార్యులు, అర్చక స్వాముల పర్యవేక్షణలో దీక్షాధారణలు జరిగాయి. जय दुर्गा भवानी माता के, जय दुर्गा भवानी माता के, जय दुर्गा भवानी माता भवानी, जय दुर्गा भवानी के, जय दुर्गा भवानी के, जय दुर्गा भवानी के, जय दुर्गा महाराज को लाइन लो के సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్ బి పరీక్షలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. స్థానిక ఏలూరు రోడ్లోని విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పరీక్షలు జరిగాయి. 4 విభాగాల్లో జరిగిన పరీక్షల్లో 1 నుంచి 10వ తరగతులకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాక్షి మీడియా 2011 నుంచి నిర్వహిస్తున్న ఈ స్పెల్ బి పోటీ పరీక్షల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై పట్టు పెరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో అనేక పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారని విద్యాలయ డైరెక్టర్ బొప్పన విజయభాస్కర్ అన్నారు. ప్రాథమిక దశలోనే వివిధ విభాగాల్లో విద్యార్థుల్లో వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు విద్యాలయ పాఠశాలలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ స్పెల్ బి పరీక్షలో పాల్గొనడం వలన పదాల ఉచ్చారణ, పదాల కూర్పునకు మంచి అవకాశం కలుగుతుందని, ఇంగ్లీష్ పై ఉన్న భయం పోతుందని పరీక్షల్లో పాల్గొన్న వివిధ తరగతుల విద్యార్థులు తెలిపారు.
It is very pleasure to be here in our Vidyalaya School, Gudivada. Grandly welcome to our Sakshi Media Group as they are organizing Spell B examination 14th edition. It is, first of all, I will extend my sincere thanks to Sakshi Media for creating this valuable platform as it is useful for our students. Spell B is not about just spelling correctly, and also they are about developing confidence, concentration, and love on English language skills. So, and also Spell B is mainly important to enhance the vocabulary. Participating in such events improves the students learning new words, pronunciation, real usage in real life, and also a strong vocabulary improves our life skills, and both speaking and writing skills, and also gives confidence, and also this boosts the confidence while the students standing on the stage and speaking spellings correctly on the stage gives more courage, and it builds a stage courage, and also it is a skill for lifetime achievement to the student. It is a great platform to have the opportunity for the students to have the self assessment also, and also it gives the memory practice also. While preparing for these such type of events, it is a lot of dedication is required for the students. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు సాక్షి మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తున్న 11th ఎడిషన్ మ్యాథ్స్ బీ కాంపిటీషన్స్ విద్యాలయ స్కూల్లో చాలా ఘనంగా నిర్వహించాము. 96 స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా యూజ్ అవుతాయండి పిల్లలకి, ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో అనలిటికల్ థింకింగ్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ బాగా డెవలప్ అవ్వాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతాయి పిల్లలకి. సో ఈ అవేర్నెస్ పేరెంట్స్ అందరికీ ఉండాలి. సో మీరు కూడా పిల్లలకి ఎంకరేజ్ చేయాలి, పార్టిసిపేట్ చేయమని ఇలాంటి ఎగ్జామ్స్లో. సో విద్యాలయ స్కూల్ మేనేజ్మెంట్ ఎప్పుడూ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించడంలో ముందంజలో ఉంటామండి. సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మూలంగా పిల్లల భవిష్యత్తులో డెఫినెట్గా మంచి స్థానాలు అధిరోహిస్తారు. Good afternoon to all. My name is Bonika, studying 6th class A section. Today I am very happy because I participated in Math B exam. Generally, competitive exams build a wide range of skills like discipline, time management, problem solving. These exams provide a platform to access our talent and knowledge. Thank you for giving this wonderful opportunity to me. Good afternoon to all. I am G. Akarsha from 8th class B section. I like maths because maths is all around us and its importance can't be overstated. As I stand here, I reminded a famous mathematician, Aryabhatta, who said the universe is written in the language of mathematics. Because of Maths B exams, I am confident to take up challenges ahead. Let's make this competition a memorable one. Thank you to our correspondent, Bhaskar sir, and Shanti ma'am, and Sakshi Media also. Namaste everyone, my name is G. Anni. I am studying 9th class in Vidyalaya English Medium High School. I am thrilled to be a Maths B competition today. Maths like a puzzle to me and I am excited to showcase my problem solving skills. Maths skills helps in problem solving, science and technology and in everyday applications. My heartfelt thanks to our school principal Bhaskar Garu and Shanti madam for providing this opportunity for me. My sincerely thanks to Sakshi Media for encouraging us. Thank you so much. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడ పరిధిలోని 15 మంది బాధిత కుటుంబాలకు 8,70,000 సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేసిన కూటమి పార్టీల నాయకులు. ప్రజల ఆరోగ్య భద్రతకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృషి చేస్తున్నారన్న నేతలు. కుండ్లవల్లేరు శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన ఆలయ శిఖర ప్రతిష్ఠ సంప్రోక్షణ మహోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శాస్త్రోక్త హోమ పూజలు చేసిన వేద పండితులు. గుడివాడ ఈవీఆర్ హాస్పిటల్ ఈవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన. వైద్య చికిత్సలు చేయించుకున్న 3,000 మంది అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించిన ట్రస్ట్ నిర్వాహకులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.